జగన్మోహన్ రెడ్డికి ఇది మంచి వ్యాపారం అని గుర్తించాడు. అందుకనే మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? రేట్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? అది కూడా జే బ్రాండ్ అవునా కాదా? నాసిరకం అవునా కాదా? తమిళనాడులో ఉండే బ్రాండ్లకు ఉన్నాయా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి బూమ్ బూమ్, వెరీ వెరీ అట్రాక్టివ్ నేమ్స్ మాత్రం, పేర్లు మాత్రం చాలా బాగున్నాయి. ఏ బ్రాండీ షాపులో అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా మీకు? పేటిఎం గాని గూగుల్ గాని ఏవైనా ఉన్నాయా మీకు? మీ కిరాణా కొట్లో ఉన్నాయా లేదా? తోపుడు బండ్లు వాడుతున్నారా లేదా? ఎందుకు షాపులో లేవు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి చిదంబర రహస్యం? ఏంటి? మీరు కట్టే డబ్బుల్లో 140 రూపాయలు క్వార్టర్కి ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? మీకు కోపం రాదా? బాధ? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? 200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా లేదా? ఎవరు కారణం? ఎవరు కారణం? ఇసుక రేట్లు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఒకప్పుడు 1000 రూపాయల ట్రాక్టర్ ఇప్పుడు ఎంత? 5000. అవునా కాదా? ఇసుక దందా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ప్రత్యేక ఆర్మీ పెట్టుకున్నాడు, రౌడీల్ని జిల్లాల వారీగా లాగేసుకున్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇల్లు గడవకుండా బాధపడతా ఉంటే ఇష్టానుసారంగా చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి, ఉండాలి. అంతే కదా? ఎక్కడికి పోతున్నాం? గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్లు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. బాపట్లలో కూడా గంజాయి ఉందా లేదా? కొట్టుల్లో ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేకు ఓటా ఉందా లేదా? ఇక్కడ మామూలు బాధ అయితే తమ్ముడు, నా ఆవేశం అది, నా బాధ అది. దుర్మార్గులు రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే, మళ్ళా వచ్చి మిమ్మల్ని మభ్య పెడతా ఉంటే నేను ఈరోజు వచ్చా. మీ ఉత్సాహం చూసా, నాకు ఏమాత్రం అనుమానం లేదు. 100% మనమే గెలుస్తున్నాం. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. అందరం కలిసి పోటీ చేస్తున్నాం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని చెప్పాడు. అన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? మేము పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు, కుట్రలు చేస్తారు. పొత్తు ఫెయిల్ కావాలని చూశాడు. మేము ఇద్దరం ఒకటి అనుకున్నాం. ఎవరు ఎన్ని ఆటలాడినా మనం పొత్తు పెట్టుకోవాలన్నాం.
ఒక విజ్ఞతతో ఇద్దరం ప్రవర్తించాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్ణయానికి వచ్చాం. కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ మనం అందరం కలిస్తే రేపు ఇక్కడ చేసిన అప్పంతా కూడా అప్పు పుట్టే పరిస్థితిలో కూడా లేదు. మళ్ళీ నేను మీ సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం అవసరం. అందరం కలిసి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు 22 మంది ఎంపీలున్నారు. కేంద్రంలో ముస్లింల కోసం తీసుకొచ్చిన బిల్లులన్నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? నన్ను విమర్శించే హక్కు ఉందా ఇతనికి? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మైనారిటీకి ఏమన్నా చేసింది నేనే. ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టింది నేనే. ఎన్డీఏ సమయంలో కర్నూలులో మళ్ళా ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది విభజన తర్వాత నేనే. అదే మరిగా ఉర్దూ 2వ భాష కింద డిక్లేర్ చేసింది 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని. హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టాం. ఇక్కడ కడప, విజయవాడలో కట్టాం. ఎన్ని కార్యక్రమాలు మీకు ఇచ్చాం. దుకాన్ और మకాన్ ఇచ్చాం. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 35,000 మందికి 150 కోట్ల రూపాయల దగ్గర మీకు ఆర్థిక సహాయం చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే రంజాన్ తోఫా ఇచ్చాం. ఇంకో పక్క మౌజుములకి, ఇమాములకి ఆందోళన ఇచ్చాం. 6 నెలల నుంచి వస్తున్నాయా మీకు? నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తే నేను అడుగుతున్న మైనారిటీ సోదరుల్ని, 5 ఏళ్లుగా ఒక్క కార్యక్రమం మీకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.